ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బోయిన్ వెంకటప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు. వారు నెల 3వ తారీఖు నాడు తన సంబంధించినటువంటి కారుని ఇలాగా ఇద్దరు అభిషేక్ మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భానుచందర్ అనే అతనికి వాళ్ళు కారును రెంట్కి తీసుకొని తర్వాత నెలకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన విషయం మీద వాళ్ళకి అద్దెకిచ్చారు. అయితే అతను ఒక నెల చెల్లించి రెండో నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకుంటూ కారు కూడా కనపడకుండా చేశాడు. ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయేసరికి ఇతను మోసం చేసి తన కారును మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మిగతా 2 టౌన్లో అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు 3 టౌన్ సిఐ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి వీటిని నిరసించగా ఎవరైతే ఈ ముంగర అభిషేక్ అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఏదైతే ఈ కారులో ఉన్న ఓనర్స్ అందరినీ నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారులు తీసుకోవటం, ఈ కారులు 2 నెలలు 3 నెలలు పేమెంట్ చేయటం, 4వ నెల రాగానే తీసుకెళ్లి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకుని డబ్బులు తీసుకొని వాళ్ళకి ఉన్నటువంటి వ్యసనాలకి జల్సాలకి వాడుకోవటం, తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం, ఇలా కారు లేదని చెప్పడం, ఈ విధంగా వాళ్ళని బెదిరించటం, ఈ రకమైనటువంటి చేయడంతో రిపోర్ట్ ఇవ్వడంతో దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ లో భాగంగా చెక్ చేస్తే మొత్తం వీళ్ళు 6 కార్లు, అదేవిధంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో తాకట్టు పెట్టుకున్నారో తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే, సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక 2 రోజుల్లో 4 రోజుల్లో అని చెప్పేసి వాళ్ళకి కార్లు పెట్టి డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కార్లు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవడంతో ఈ మోసం చేసిన అలానే బెదిరింపులు గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని ఈ రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ తయారు చేసి తగిన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం. భరోసా ఇస్తాం, రండి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వస్తే ఖచ్చితంగా కేసులు ఇస్తాం. ఇంకా మన ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు, ఇందులో ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా రికవర్ చేసి వాళ్ళ కాదు అంటే ఫిర్యాదు ఇవ్వండి, ఖచ్చితంగా కేసు తీసేసి దర్యాప్తు చేస్తాం. అందరూ కూడా హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్గనైజింగ్ యాక్ట్ ఉంటుంది మనకి బిఎన్ఎస్ లో, భారత న్యాయ సంహితలో, గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజింగ్ యాక్ట్ కింద ఇలాంటి నేరాలు చేసే వాటిని కూడా ఆర్గనైజింగ్ యాక్ట్ అంటారు. 1:1 కింద కానీ 1:2 కింద కానీ ఖచ్చితంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టే శిక్షలు ఉన్నాయి. ఇలాగా మిమ్మల్ని మోసం చేసి ఆర్గనైజింగ్ నోటాన్ని కూడా తొందరలో పట్టుకొని మీరు చెప్పినట్టుగా బైండ్ ఓవర్ చేయిస్తాం ఫస్ట్. అది తప్పితే వాళ్ళ మీద ఖచ్చితంగా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. వాళ్ళు ఏమి ఫైనాన్షియర్స్ కాదు, వాళ్ళు ఏంటంటే వీళ్ళు వెళ్ళి తెలిసిన వాళ్ళు అనమాట. ఇప్పుడు సపోజ్ తెలిసి అన్న ఈ కారు పెట్టుకొని నేను చాలా ఇది ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా మోసం చేసి కార్లు వాళ్ళ దగ్గర పెట్టేసేసి డబ్బులు తెచ్చుకున్నారు. గుప్తా గారు అని చెప్పేసి వారి కారు ఇదే సేమ్ పెట్టారు, తనని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నాడని వీళ్ళు తెలిసింది. అది అడిగితే ఎవరా సేమ్ అదే ఇలాంటి బాధితుడే. అప్పుడు వెంటనే పిలిపించి ఇప్పించాం. అయితే అది గతంలో జరిగింది, మేము రాకముందు. తర్వాత ఏంటంటే ఎంక్వైరీ చేస్తే వీరు సిఐ గారు కేసు పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్తే వారు సిఐ గారు అండర్లో కారు ఉంది ఆయన వాడుకుంటున్నాడని అపోహపడ్డాడు. చివరికి చూస్తే నాకు తెలియదు సార్, అది అలా అన్నారు, నేను తెలుసుకుని చెప్పాను తప్ప నాకేమీ తెలియదు. ఆ సుమన్ టీవీ గారు ఎవరో మంగళగిరిలో నన్ను అడిగితే నేను అక్కడ ప్రజావాణిలో రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే వారిని అడిగితే చెప్పాను తప్ప నాకు నిజం తెలిసి నేనేం చేయలేదు, నేను చూడలేదు సిఏ గారు వాడుతున్నారని కూడా చెప్పాను.